హైదరాబాద్ మెట్రో రెండో దశ ఇక పట్టాలు ఎక్కనుంది. ఈ విభాగం కింద ప్రతిపాదించిన 3 కారిడార్లలో డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రానికి సమర్పించినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ కారిడార్లకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇటీవల పరిపాలనా అనుమతులు కూడా లభించాయి. హైదరాబాద్ మహానగర ప్రజలకు మెట్రో రైలు సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. మెట్రో రెండో దశకు సంబంధించిన 3 కారిడార్ల సమగ్ర ప్రాజెక్ట్ నివేదికల్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర సర్కార్ పంపించింది. బి విభాగం కింద రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మేర రెండో దశ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కారిడార్ నిర్మాణానికి 7,168 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లకు 9,946 కోట్లు, జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల కోసం 5,464 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ 3 కారిడార్ల నిర్మాణానికి మొత్తం 19,579 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టనున్న ప్రాజెక్ట్. దీంతో ఈ వ్యయంలో 30% అంటే 5,874 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా కాగా, కేంద్రం 3,524 కోట్ల రూపాయలు అంటే 18% నిధులు వెచ్చించనుంది. మరో 48% నిధులు అంటే 9,398 కోట్ల రూపాయల్ని అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించనున్నారు. 783 కోట్లను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వెచ్చించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశ ఏ విభాగం కింద ప్రతిపాదించిన 76.4 కిలోమీటర్లకు సుమారు 24,269 కోట్ల రూపాయలతో ఇప్పటికే డిపిఆర్ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేశారు. పలు సాంకేతిక అంశాలపై తలెత్తిన సందేహాల్ని సైతం మెట్రో అధికారులు కొద్ది రోజుల క్రితం నివృత్తి చేశారు. ఏ విభాగం కింద 5 కారిడార్లలో నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్ల మార్గం నిర్మిస్తారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడతారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మేర ఆయా మార్గాలను నిర్మించనున్నారు. మెట్రో రెండో దశలో ఏ, బి విభాగాల కింద మొత్తం 232 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించేందుకు డిపిఆర్లను రూపొందించారు. ఇందుకోసం మొత్తం 43,848 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్లు అంచనా.